1 గంటకు పోలింగ్ ముగిసిన తర్వాత 2 గంటలకు కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కూడా చూడొచ్చు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఈ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించిన వాళ్ళ ఐడి కార్డ్స్ల పరిశీలన కార్యక్రమం జరిగింది. పోలీసులు వాళ్ళకు కూడా స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కౌంటింగ్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగా కౌంటింగ్ హాల్లోకి ఎవరిని పంపిస్తారంటే ఏ వార్డుల కౌంటింగ్ అయితే జరుగుతారో ఆ వార్డు సభ్యులతో పాటు సర్పంచి లేదా సర్పంచ్ తరపున ఉన్న ఏజెంట్లు మాత్రం లోపలికి పంపిస్తారు. సర్పంచ్ అభ్యర్థులు ఎంతమంది పోటీ చేస్తే వాళ్ళ తరపున అంతమంది ఏజెంట్లు కూడా లోపలికి తీసుకుంటారు. తర్వాత 3 వార్డులు లేదా 4 వార్డులు అంటే సెంటర్ను బట్టి అక్కడున్న వార్డుల సంఖ్యను బట్టి కూడా కొన్ని దశల వారికి విడతల వారిగా ఎన్ఏసి వార్డు లెక్కించాలని నిర్ణయించారు. 3 లేదా 4 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. 3 టేబుల్స్ అంటే ప్రతిసారి మూడు వార్డుల చొప్పున లెక్కిస్తారు. ఆ 3 వార్డులు లెక్కించే క్రమంలో ఇప్పుడు కొద్దిసేపట్లోనే కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇటు జమ్మికుంట, వీనవంక, ఇల్లందకుంట, హుజరాబాద్, సైదాపూర్ ఈ 5 మండలాల పరిధిలో కూడా మన కరీంనగర్ జిల్లాలో ఈరోజు 108 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరిగింది. 3 ఏగ్రీవ్ అయిపోయినాయి కాబట్టి అవి కాకుండా ఈ 108 సర్పంచి స్థానాలతో పాటు మొత్తం 1054 మంది వార్డు సభ్యులకు సంబంధించిన పోలింగ్ జరిగింది. కాబట్టి వాళ్ళందరి భవితవ్యము మరికొద్దిసేపట్లో గంట తర్వాత నుంచి తేలబోతోంది.